మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బాపట్ల. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదానందకారుడు జగత్ రక్షకుడు శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణ మహోత్సవం ఇప్పుడు మన బాపట్లలో. వెళ్ళి కనులారా వీక్షిద్దాం రండి. జగదానందకారుడు శ్రీరాముని కళ్యాణ మహోత్సవం దగ్గరున్నాం. ఇప్పుడు మనతో పాటు శ్రీ రాఘవస్వామి గారు ఉన్నారు. మరి ఆ రాముని కళ్యాణ మహోత్సవ వేడుకలు, దాని విశిష్టత గురించి ఆయన మాటల్లోనే విందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్త మరోగత అజాజ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. రామావతారము అంటే శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజుకి ఆ యజ్ఞం చేయగా వచ్చిన ఆ యజ్ఞ పురుషుడు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళకి ఇచ్చినప్పుడు వారికి శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భరత, శత్రుఘ్నులు వీరు జన్మించారు. రామావతారం అంటేనే చాలా విశిష్టత. దీనిలో ధర్మానికి ప్రాధాన్యత. రామావతారంలో మనం గమనించాల్సింది ఏంటంటే రామో విగ్రహాన్ ధర్మ అంటే ధర్మాన్ని మొత్తం ఒక మనిషి రూపంగా కనుక మనం చేస్తే అదే శ్రీరామచంద్రమూర్తి. అంటే ఒక తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఎలా ఉండాలి అంటే తండ్రి ఎంత చెబితే కొడుకు అది మారు మాట్లాడకుండా చేయాలి. అంటే కైకేయి వరము ఇచ్చిన దశరథ మహారాజు కైకేయి అడిగినప్పుడు రాములు వారిని 14 సంవత్సరాల అరణ్యవాసం చేయమని. అంటే నేను ఎందుకు వెళ్ళాలని ఎప్పుడు రాముల వారి క్వశ్చన్ చేయలే. తండ్రి చెప్పాడు, నేను వెళ్ళిపోవాలి. అంటే ఒక తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి. అలాగే రావణాసుడు సీతామ్మవారిని ఎత్తికెళ్ళినప్పుడు ఒక భర్తగా తన ధర్మం ఏంటి అంటే మనం వెళ్ళి నా భార్యను నేను రక్షించుకోవాలి అనే తత్వం దీనిలో ఈ అవతారంలో ఉంటుంది. అలాగే రాములు వారిని లక్ష్మణస్వామి అయోధ్యలో ఉండొచ్చు, కానీ అన్నగారికి తోడుగా లక్ష్మణస్వామి కూడా అంటే ఒక అన్నదమ్ముల మధ్య రిలేషన్ ఎలా ఉండాలనేది కూడా ఈ రామావతారంలో మనకి చెప్పబడుతుంది. అలాగే భక్తి తత్పరత అంటే భక్తికి పరాకాష్ట ఆంజనేయ స్వామి. ఆయన రామచంద్రమూర్తి ఏం చెబితే అదే. సీతామ్మవారి కోసం సముద్రాన్ని దాటి అంటే ఎవరికి అలివి కానిది సముద్రాన్ని దాటి సీతాదేవి జాడను తీసుకొని ఆమె యొక్క ముద్రికను తీసుకొచ్చి రాముల వారికి ఇచ్చి సంతోషం కలిగించాడు. అంటే దాస్య దీనికి ఆంజనేయ స్వామి ప్రతీక. అంటే ఈ రామావతారంలో అంటే ఇప్పుడున్న మన జనరేషన్స్ని బట్టి చూస్తే తండ్రికి సంబంధం లేదు, తండ్రికి కొడుకుకు సంబంధం లేదు, అలాగే భార్యకి భర్తకు సంబంధం లేదు. ఇవన్నీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం మానవత్వంగా ఉంటాము, ఎలా ఉంటే మనం మన మనుగడని సాధిస్తాము అనే దానికి రామావతారం అనేది చాలా విశిష్టమైన అవతారం. అలాగే ఈయన చైత్రమాసము నవమి రోజున జన్మించారు. ఆ స్వామివారి నక్షత్రం పునర్వసు నక్షత్రంలో జన్మించారు. దాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఉగాది తర్వాత వచ్చే చైత్రమాసము నవమి రోజున పునర్వసు నక్షత్రం రోజున స్వామివారికి మనం కళ్యాణం చేస్తాము. దీనిలో అంటే నారదులు వాడు ఒకసారి అడిగారు, ఏమ్మా ఒకసారి పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు, మళ్ళీ ఎందుకు చేస్తున్నారని. అంటే మా స్వామివారు చెప్పారు, అమ్మవారు చెప్పింది. దీనిలో మనం జనరల్గా ఏంటంటే మాంగళ్యం ధరించేప్పుడు మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున అంటే
నా జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి కోసం నేను వివాహం చేసుకుంటున్నాను. అదే అమ్మవారికి మనం చెప్పేటప్పుడు మాంగళ్యం తంతునానేనా లోక రక్షక హేతున, అంటే లోకంని రక్షించడం కోసము. అందులో స్త్రీ జన్మలో ప్రతి స్త్రీ కోరుకునేది నేను ముత్తైదువుగా పోవాలని కోరుకుంటారు, అంటే సుహాసిని జన్మ. అందుకని అమ్మవారిని తలుచుకొని నేను నా భర్త కన్నా ముందు నేను మాంగళ్యవతిగా పోవాలి అని కోరుకున్నాను. అందుకోసమని వాళ్ళు కళ్యాణం చేస్తారు. అలాగే పిల్లలు, ఆడపిల్లలు లేని వాళ్ళు ఉంటారు. అంటే మనకి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేసినా పెళ్లి చేయండి అంటారు. మామూలుగా సంవత్సరం దాకా ఎవరు ఏం చేయరు. పెళ్లి చేయండి అంటే పెళ్ళి అంటే శుభం జరగని ఇంట్లో శుభం చేయమంటే ఈ యొక్క కన్యాదాన ఫలితము దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానం, అంటే మనకి 21 తరాలు పైన, అలాగే మనకు 10 తరాలు, దశపూర్వేషాం దశాపరేషాం 10 తరాలు పైన 10 తరాల కింద ప్లస్ నా తరం మొత్తం 21. మధ్వంశానం మాతృవంశానం అంటే నా తల్లి వంశము అలాగే మా అత్తగారి వంశము, అంటే 42 తరాలు ఒక కళ్యాణాన్ని, రాముల వారి కళ్యాణాన్ని కనుక మనం చేస్తే 42 తరాలు పెద్దవాళ్ళు ఏది చేసినా అవన్నీ తరిస్తాయని అర్థం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడి అడుగుజాడల్లో నడవాలని, మరి శ్రీరామచంద్రుడిని పురుషోత్తముడితో పోల్చుకుంటాం. అన్ని సద్గుణాలు గలవాడే శ్రీరాముడు. ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి రాజుగా ఆయన పరిపాలన ఎప్పుడు కూడా అందరికీ అనుసరణీయం. అటువంటి రామరాజ్యం రావాలని, అటువంటి రామరాజ్యం ఉండాలని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుకోవాలి. తప్పకుండా అటువంటి పరిపాలన జరగాలి. జై శ్రీరామ్. మనతో పాటు బాపట్ల డిఎస్పి మురళీకృష్ణ గారు ఉన్నారు. మరి శ్రీరాముని కళ్యాణ మహోత్సవం యొక్క విశిష్టత ఆయన మాటల్లోనే విందాం. బాపట్ల పట్టణ ప్రజలకి అలాగే బాపట్ల జిల్లా ప్రజలకి శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ మహోత్సవం చాలా చక్కగా జరిగింది. చక్కగా పూజా కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. చాలా చక్కగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. జగదానంద కారకుడి కళ్యాణ మహోత్సవం ఎలా జరిగిందో ఇక్కడున్న వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్, కళ్యాణ మహోత్సవం చూసారా? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. కన్నుల వైభవంగా జరిగింది. భావనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ తరపున జరిగిన శ్రీ రాముల వారి కళ్యాణ మండపం అత్యంత వైభవంగా కనురాల వీక్షించితిమే. భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి పూజించారు. శ్రీ స్వామివారి కృపకు అందరూ పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. నమస్తే అండి. శ్రీరాముని కళ్యాణం చూసారా? ఎలా ఉంది? బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. సీతారాముల వారి కళ్యాణం జరగడం అంటే లోక కళ్యాణం జరిగినట్టే. సీతారాముల వారి కళ్యాణం జరగబట్టే రావణాసుర సంహారం జరిగింది. అలానే ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం జరగడం వల్ల దుష్ట శిక్షణ జరుగుతుందని మా అందరి యొక్క నమ్మకం. అది జరిగి ప్రపంచం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. శ్రీరాముని కళ్యాణం చూసారా? చూసాను. అంటే మామూలుగా శ్రీరాముని జన్మదినం ఇంకా శ్రీరాముని కళ్యాణం ఒకే రోజు జరుపుకుంటారు. అలా ఎందుకని జరుపుకుంటారు, మీరు ఏమైనా తెలియచెప్తారా? జై శ్రీరామ్. హిందువులకి పరమ పవిత్రమైన స్వామివారు అంటే రాముల వారి కింద లెక్కేసుకోవాలి. రాముల వారి కళ్యాణం చాలా ఫేమస్. ఎందుకని చేస్తుందంటే హిందువులు జీవన విధానం గురించి ముఖ్యమైన ఘట్టంలో ఒకటి వచ్చేది వాళ్ళ పెళ్లి వివాహం గురించి ముందు వస్తుంది. అయితే ఆ వివాహం ఎలా ఉండాలి, దాంపత్యం అనేది ఎలా ఉండాలి అనేది నిరూపించడానికే రాముల వారు చాలా మనకి సూక్తులు తెలియజేశారు. వారి పురాణాల్లో సీతాదేవి గారిని తీసుకెళ్తే సముద్రం దాటేంత శక్తి రాముల వారు తీసుకొని సముద్రం దాటి మరి సీతాదేవి గారిని వెనక్కి తీసుకొచ్చారు. అలా ఎందుకు తెచ్చారు? ప్రతి భారతీయుడు వారి దాంపత్య విధానంలో గమనించాల్సింది అదే. భార్య కోసం ఎంత తెగించి సముద్రాన్ని దాటి మరి ఆ సీతాదేవిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారంటే భార్య కోసం ఆ తెగింపు ఉండాలి. ఈనాటి కాలంలో చిన్న చిన్న విషయాలకే కోర్టు దాకా వెళ్ళిపోతున్నారు. అది వెళ్లకుండా ఉండటం కోసమే ఈ కళ్యాణం అనేది జరుపుకుంటారు.
ఈ రాముల వారి కళ్యాణం జరుపుకోవటం వల్ల ప్రతి దాంపత్యంలో వాళ్ళ అనురాగంలో పెరిగి వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచనతో ఇది మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి హిందువులు, ప్రతి భారతీయులు ఇది గమనించి వారి దాంపత్యంలో ఎంతో విడిపోకుండా ఇలా ముందుకు సాగాలని కోరుకుంటానికే ఇలాంటి కళ్యాణాలు చేస్తుంటారు. శ్రీరామనవమి అంటే శ్రీరాముని యొక్క జన్మదినము. అలాగే ఈ రోజునే సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. దాన్నే శాంతి కళ్యాణం అని కూడా అంటారు. ప్రస్తుతం బాపట్లలోని రథం బజార్ వారి వీధిలో ఇక్కడ స్థానికులంతా కలిసి చలవ పందిళ్లు ఏర్పాటు చేసి ఇక్కడ సీతారాముల యొక్క మహోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించారు.